చాలా మంది ఏమనుకుంటారంటే మెడిసిన్ అనేది బాటిల్స్ లో టాబ్లెట్స్ లో దొరుకుతుంది అనుకుంటారు. మీ హెల్త్ డాక్టర్స్ గానీ మెడిసిన్స్ గానీ డిసైడ్ చేయవు. రియాలిటీలో మీ హెల్త్ ఎలా ఉండాలో డిసైడ్ చేసుకునేది మీరు మాత్రమే. డైలీ ఒక 40 minutes వర్కౌట్ చేయడం నేర్చుకోండి. వర్కౌట్ ఈజ్ అ మెడిసిన్. అది మీ బాడీలో ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది అండ్ మీరు ఫిట్ గా ఉండడానికి యూజ్ అవుతుంది. వీక్లీ వన్స్ అయినా కానీ ఫాస్టింగ్ చేయడం నేర్చుకోండి. ఫాస్టింగ్ ఈజ్ ఆల్సో మెడిసిన్. దానివల్ల మీ బాడీలో ఉన్న టాక్సిక్ అంతా తొలగిపోతుంది. ఎప్పుడు ల్యాప్టాప్ లో ముందే కాదు, టైం దొరికినప్పుడు నేచర్ లో టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. నేచర్ కూడా ఒక మెడిసిన్. ఫ్రెష్ ఎయిర్ ని బ్రీత్ చేస్తూ పీస్ఫుల్ గా నేచర్ లో తిరగడం నేర్చుకోండి. అన్ని టెన్షన్ ఎందుకు బాస్, నోరు ఉమ్మని పెట్టుకుని ఉంటావు. నవ్వడం నేర్చుకోండి. ఎప్పుడు నవ్వుతూ ఉండడం వల్ల మీ మూడ్ బెటర్ గా ఉంటుంది. మీరు పీపుల్ ని అట్రాక్ట్ చేయవచ్చు. నవ్వుతూ ఉండడం కూడా ఒక మెడిసిన్. డైలీ 8 hours స్లీప్ మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. అది మీ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తుంది. స్లీపింగ్ కూడా ఒక మెడిసిన్. కుదిరితే ఒక 30 minutes డైలీ మార్నింగ్ సన్ లైట్ కింద స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. సన్ లైట్ కూడా ఒక మెడిసిన్. డైలీ 30 minutes సన్ లైట్ లో స్పెండ్ చేయడం వల్ల డే అంతా మీ మూడ్ యాక్టివ్ గా ఉంటుంది అండ్ మీరు యాంపుల్ ఆఫ్ విటమిన్ డి ని పొందుతారు. మీ బోన్ స్ట్రెంత్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గ్రాటిట్యూడ్ అండ్ లవ్ కూడా ఒక మెడిసిన్. ఇతరులతో హ్యాపీగా మాట్లాడుతూ ఇతరుల మీద ప్రేమ చూపెట్టడం అనేది ఒక మంచి హ్యూమన్ నేచర్. సరదాగా ప్రతిరోజు ఫ్రెండ్స్ తో కబుర్లు చెప్పుకోవడం కూడా ఒక మెడిసిన్. మీ బర్డెన్స్ ని ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోవడం మీ మెంటల్ హెల్త్ కి చాలా అవసరం. రెగ్యులర్ గా మెడిటేషన్ చేయడం కూడా ఒక మెడిసిన్. ఇది మీ మైండ్ ని కామ్ గా ఉంచుకోవడానికి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. నువ్వు ఎలా ఉండాలో నువ్వు తినే ఫుడ్ బట్టే డిసైడ్ అవుతుంది. ఫుడ్ ఈజ్ ఆల్సో మెడిసిన్. అనవసరమైన కచరా ఫుడ్ తినకుండా రెగ్యులర్ గా మంచి ఫుడ్ ని కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేయండి. ఇది మాత్రమే కాదు, గాడ్ అండ్ స్పిరిచువాలిటీ కూడా ఒక మెడిసిన్. నువ్వు గాడ్ తో కనెక్ట్ అవ్వడం వల్ల నీకు ఫ్యూచర్ మీద స్ట్రాంగ్ హోప్ అండ్ కాన్ఫిడెన్స్ అనేవి డెవలప్ అవుతాయి. ఓవరాల్ గా చెప్పాలంటే టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఈజ్ అ బిగ్ మెడిసిన్. నీ గురించి నువ్వు ఎంత కేర్ తీసుకుంటున్నావు, ఏ రకంగా కేర్ తీసుకుంటున్నావో నీకే తెలవాలా. ఒకసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో.